ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: శివుడే మా దేవుడని కొందరు, విష్ణువే మా దేవుడని కొందరు శివ కేశవ భేదమును పాటిస్తూ వైరాన్ని పెంచుకుంటున్నారు. బాబా: ఇది చాలా అవివేకం, అజ్ఞానం. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, గాడ్ ఈజ్ ఓన్లీ వన్, నాట్ టూ. భగవంతుడు ఒక్కడే, అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు. అభేద భావంతో సాధకుడు దివ్యత్వంలో ఏకత్వాన్ని గుర్తించి వర్తించాలి. ఏడుకొండల వాడిని వైష్ణవులు వెంకటరమణ అంటారు, శైవులు వెంకటేశ్వర అంటారు. ఏ పేరుతో పిలిచినా పలికేవాడు ఒక్కడే. ఒక రాజు తన ఆస్థానంలో వైష్ణవులు శైవుల మధ్య ఏర్పాటు చేశాడు చర్చ. విష్ణువే గొప్పయని వైష్ణవులు, శివుడే గొప్పయని శైవులు వాదించారు. ఎవరు గొప్పనో తెలిసి చెప్పవలసిందిగా రాజు మంత్రిని కోరాడు. మంత్రి లేచి నిలబడి, మహారాజా, వీరిరువురూ సరి అయిన భక్తులు కారు. నిజమైన విష్ణు భక్తులు శివునిలో కూడా విష్ణువుని దర్శించగలుగుతారు. నిజమైన శివభక్తులు విష్ణువులో కూడా శివుని చూడగలుగుతారు అన్నాడు. శ్రీరాముడు ఒక దినము దారి వెంట నడుస్తూ వెళ్తుండగా మధ్యలో ఒక రాయి కనపడింది. అది గమనించి హనుమంతుడు ఆ రాయిని ఎత్తి పారవేయాలనుకున్నాడు. తన బలమంతా ఉపయోగించినప్పటికీ ఆ రాయిని కనీసం కదల్చలేకపోయాడు. అదే శివలింగంగా రాముని చేత రామేశ్వరంలో ప్రతిష్ఠింపబడింది. అనగా విష్ణువు అవతారమైన రాముడు, శివుడు ఇరువురు ఒకటే అని ఇక్కడ నిరూపణ అవుతున్నది. భక్తుని భావాగారమే భగవంతుడు. ఏ పేరు పిలిచినా, రూపంగా ధ్యానించినా అనుగ్రహించే భగవంతుడు ఒక్కడే. ఓం శ్రీ సాయిరామ్.